హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. సో, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అసలు ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో డీటెయిల్‌గా అయితే మనం తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేసారో ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. అంటే లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్‌మెంట్ విత్ ఏఐ లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్‌లో చూడొచ్చు. సో, ఇక టాపిక్‌లోకి అయితే వెళ్దాం. అసలు ఎవరు ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ అంటే ఎవరు? అసలు ఆ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ బిల్డ్స్ ద పార్ట్ ఆఫ్ ఎ వెబ్‌సైట్. అంటే ఒక వెబ్‌సైట్ తీసుకున్నామంటే అందులో ఒక పార్ట్ ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన పార్ట్ మాత్రం బిల్డ్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ అంటారు. వెబ్ అప్లికేషన్‌లో కూడానండి వెబ్‌సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్. వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్స్ కూడా 2 డిఫరెంట్. బట్ ఈ రెండిటిలో కూడా ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ అంటారు. సో, దట్ యూజర్స్ సీ అండ్ ఇంటరాక్ట్ విత్. సో, యూజర్స్ ఏవైతే చూస్తారో, యూజర్స్ ఏవైతే ఇంటరాక్ట్ అవుతారో ఫ్రంట్ ఎండ్‌లో వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్ అంటారు. సో, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డిజైన్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్, యూజర్ ఇంటర్ఫేసెస్, improve website performance, create interactive web applications, work with back-end developers. సో, బ్యాక్-ఎండ్ డెవలపర్స్‌తో కూడా వర్క్ చేయాలన్నమాట. సో, ఫ్రంట్ ఎండ్‌లో వీళ్ళు ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తున్నారో, దాని యొక్క పూర్తి ఫంక్షనాలిటీ బ్యాక్-ఎండ్ డెవలపర్స్ చూస్తారు. సో, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్‌లో ఉంటుందండి. సో, ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్‌కి కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూఐ డెవలపర్, వెబ్ డెవలపర్, రియాక్ట్ డెవలపర్. దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్స్. సో, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? లెర్న్ ద ఫండమెంటల్స్. సో, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండి HTML, CSS, జావాస్క్రిప్ట్. దీస్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్. సో, HTML అంటే ఏంటి? స్ట్రక్చర్ ద కాంటెంట్ ఆఫ్ యువర్ వెబ్ పేజెస్ విత్ HTML. సో, ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన స్ట్రక్చర్‌ని బిల్డ్ చేస్తుందన్నమాట. జనరల్‌గా మనం ఈ కోడ్ అంతా కూడా .html ఫైల్స్‌లో బిల్డ్ చేస్తాం. HTMLలో ఏమి నేర్చుకోవాలంటే ఎలిమెంట్స్, ఫార్మ్స్, టేబుల్స్, సిమాంటిక్ ట్యాగ్స్ గురించి నేర్చుకోవాలి. సో, యూజ్ మీనింగ్‌ఫుల్ ట్యాగ్స్ ఫర్ బెటర్ స్ట్రక్చర్ అండ్ SEO. సో, ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కవర్ అవుతుంది. ఈ టాపిక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్‌కి HTML గురించి కంప్లీట్‌గా తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ HTMLలో ప్రో అవ్వడానికి ఎక్కువ మంత్స్ అయితే ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 వీక్ ఎవ్రీడే 2 అవర్స్ మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే 1 వీక్‌లో HTMLలో ఎక్స్‌పర్టైజ్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ CSS. మీరు వెబ్ పేజ్ చేస్తున్నారు కదా! ఫ్రంట్ ఎండ్ కొంచెం నీట్‌గా డిజైనింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది స్టైలింగ్ అనేది అంతా కూడా CSS‌లో చేస్తారు. స్టైల్ యువర్ వెబ్ పేజెస్ అండ్ మేక్ దెమ్ బ్యూటిఫుల్ అండ్ రెస్పాన్సివ్. CSS‌లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ సెలెక్టర్స్. అంటే టార్గెట్స్ HTML ఎలిమెంట్స్ టు అప్లై స్టైల్స్. అంటే ఏ ఎలిమెంట్‌కి మనం స్టైల్ చేయాలనేది సెలెక్టర్స్ పైన ఉంటుంది. ఫ్లెక్స్ బాక్సెస్. సో, లేఅవుట్స్‌ని క్రియేట్ చేస్తుంది గ్రేడ్. 2 డైమెన్షనల్ లేఅవుట్స్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తే ఒకలా ఉంటుంది. మొబైల్‌లో ఓపెన్ చేస్తే ఒకలా ఉంటుంది. ట్యాబ్‌లో ఓపెన్ చేస్తే ఒకలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా డిజైనింగ్ అనేది అంటే రెస్పాన్సివ్‌గా ఉండాలండి. మన గ్యాడ్జెట్‌లో ఓపెన్ చేసినా కూడా అన్ని డివైసెస్‌కి రెస్పాన్సివ్‌గా ఉండాలి. యానిమేషన్స్. యాడ్ ఎ లైఫ్ టు యువర్ వెబ్‌సైట్ విత్ యానిమేషన్స్. యానిమేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. 3D యానిమేషన్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు CSS. ఇంకా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌కి వెళ్తే లైక్ బూట్‌స్ట్రాప్. దాంతో ఇంకా ఇంటరాక్టివ్ బిల్డ్ చేయొచ్చు. జావాస్క్రిప్ట్. యాడ్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ బిహేవ్ టు యువర్ వెబ్ పేజ్. మీ వెబ్ పేజ్‌కి లైఫ్‌ని తీసుకొచ్చేది అనొచ్చండి.
ఇందులో ఈ వేరియబుల్స్, ఫంక్షన్స్, స్టామ్ మ్యానిపులేషన్స్, ఈవెంట్స్, ES6 ఫీచర్స్ ఇవి ఇంపార్టెంట్. ఒక ఫంక్షనాలిటీస్ ఫంక్షనాలిటీ అంతా కూడా జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేస్తాం. సో మోడర్న్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో జావా స్క్రిప్ట్ లో అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోవాలి. క్లోజ్, దిస్ కీవర్డ్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, అరేస్, డిస్ట్రక్టింగ్, దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ టాపిక్స్ జావా స్క్రిప్ట్. మీ జావా స్క్రిప్ట్ అనేది హార్ట్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ అండి. సో ఫ్రంట్ ఎండ్ లో మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. వీటికి యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. సో ఇట్ టేక్స్ సమ్ టైం. మీరు ఎంత డెప్త్ గా వెళ్తే ఇంకా కొత్తగా అంటూ ఉంటాయండి జావా స్క్రిప్ట్. నెక్స్ట్ అసింక్రనస్ జావా స్క్రిప్ట్, ఇది ఇంపార్టెంట్. ప్రామిసెస్, ఫెచ్ API, అసింక్రనస్ await, ఎర్రర్ హ్యాండ్లింగ్, parallel sequential execution. These are the important. Next, front end frameworks. React, demand, పాపులర్ ఉన్న ఫ్రేమ్వర్క్ అండి. అంటే యాంగులర్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రేమ్వర్క్ కింద, బట్ రియాక్ట్ అనేది కాస్త ఈజీ. కానీ ఫేస్బుక్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఇందులో కాంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్స్, బుక్స్, రియాక్ట్ రూటర్స్, ఇది ఇంపార్టెంట్. స్టైలింగ్ ఇందా చెప్పాను కదా, స్టైలింగ్ చేసుకుంటాం. బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్. మోడర్న్ వెబ్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టైల్మెంట్ సీరియసెస్, ఇది కూడా ఒక ఫ్రేమ్వర్క్ స్టైలింగ్ చేసుకోండి. సో ఎందుకు నేర్చుకోవాలి మోడర్న్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటే హై డిమాండ్ ఉందండి స్కిల్స్ కి. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో కొంచెం మోడర్న్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఇవే యూజ్ చేస్తారు అన్నమాట. రెస్పాన్సివ్ అన్ని డివైసెస్ లో రెస్పాన్సివ్ రావాలంటే ఇది మిస్టేక్స్ లేదు. క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ రాయడం నేర్చుకోవాలి. గ్రేట్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు. క్రియేటివ్ థాట్స్ మీకు ఉండి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్కి మంచి ప్యాకేజెస్ అయితే వస్తుంది. సో దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ AI ఆగస్టు 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా AI టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్ కి సంబంధించిన PDF తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ AI తో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.